అంటే ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లు తీసివేయడానికి ట్రై చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పి మాట్లాడతారు. రాజకీయ ప్రకారంగా ప్రపగండ మస్తు చేస్తారు. ఉమ్, రాజ్యాంగం మారుస్తారని లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ లో రాహుల్ గాంధీ అది పట్టుకొని తిరిగిండు. ఏమైనా మార్చారా? ఉమ్, అది ఓట్ల కోసం రకరకాల జిమ్మిక్కులు ప్రతిపక్షాల వాళ్ళు జిమ్మిక్కులు చేస్తూ రాజకీయాల్లో భాగమే అంటారు. భాగమే. అది తప్పితే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. రాజ్యాంగం కట్టుబడే ఆర్ఎస్ఎస్ ఉంటుంది. కానీ పోను ఇప్పుడు ఇది మూడోసారి. సో నెక్స్ట్ కూడా బీజేపీ వస్తే అసలు ప్రజాస్వామ్యం అనేది దేశంలో ఉండదు, మొత్తం బీజేపీ కనుసరణ నడుస్తుంది అని చెప్పి అంటారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందే ఈ ప్రతిపక్షం. ఎమర్జెన్సీని పెట్టి వాళ్ళ అధికార దాహం కోసం 76 లో వాళ్ళ అధికారం నిలబెట్టుకోవడం కోసం ఎమర్జెన్సీని పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అధికారం రావడానికి రకరకాల జిమ్మిక్కులు, రాజ్యాంగం రద్దు అంటారు, ప్రజాస్వామ్యం ఉండదు అంటారు. మాది ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. ప్రజాస్వామ్యానికి ఎలాంటి డోకా లేదు బీజేపీ వల్ల.